హాయ్ హలో నమస్తే అందరికి. ఈరోజు యూజీసీ నెట్ ఎగ్జామినేషన్కు సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ అన్ని సబ్జెక్టులకు సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ అయితే చెప్పడము జరుగుతుంది. అంటే 2024 డిసెంబర్లో ఎంతవరకు కట్ ఆఫ్ అయింది దాని ప్రకారం మనం అంచనా వేసుకొని మరి ఈ సంవత్సరానికైతే ఈ జూన్ కొరకైతే మనము ప్రిపరేషన్ అయితే కొనసాగించవచ్చు. ఓకే, ఇక్కడ అన్ని సబ్జెక్టులు అయితే తెలియజేస్తాను. ఓకే, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. మేము కోరుకునేది ఇవే: సబ్స్క్రైబులు, లైకులు, కామెంట్లు. మాకు ఇవే పూలదండలు, ఇవే సన్మానాలు. ఓకేనా? మీ నుంచి మాకు ఎలాంటి దక్షిణ అవసరం లేదు. ఓకేనా? రైట్. ఇప్పుడు ముందుగా ఎకనామిక్స్కి సంబంధించి చూసినట్లయితే ఈ ఎకనామిక్స్ రూరల్ ఎకనామిక్స్ దీనికి సంబంధించి జేఆర్ఎఫ్కు ఎంత కట్ ఆఫ్ అయిందని అంటే 206 మార్కులకు కట్ ఆఫ్ అయింది. మొత్తం 300 మార్కులు అండి. మొత్తం 300 మార్క్స్. పేపర్ 1 100 మార్క్స్, పేపర్ 2 200 మార్క్స్. పేపర్ 2నేమో సబ్జెక్టు, పేపర్ 1 ఏమో జనరల్ పేపర్ అండ్ టీచింగ్ సంబంధించి, అదేవిధంగా రీసెర్చ్కి సంబంధించినటువంటి యాప్టిట్యూడ్. జేఆర్ఎఫ్ 206 కట్ అయింది, అన్రిజర్వ్డ్ ఓసీ. తర్వాత విద్య నెట్కు 180 కట్ అయింది, పిహెచ్డి ఓన్లీకి 156 కట్ అయింది. అన్రిజర్వ్డ్లో ఓసీలో ఓపెన్ కేటగిరీ. అదేవిధంగా ఓబీసీలో 192 మార్కులు కట్ అయింది. అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఏమో నెట్కు ఏమో 162 కట్ అయింది, పిహెచ్డికి ఏమో 142 కట్ అయింది. ఈడబ్ల్యూఎస్కి ఏమో 194 కట్ అయింది, అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఏమో 166 కట్ అయింది, పిహెచ్డి ఓన్లీకి ఏమో 142 కట్ అయింది. ఒకటే అంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో జేఆర్ఎఫ్ ఏమో 194 మార్కులకు వచ్చింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే నెట్ 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 గుర్తుపెట్టుకోండి, నెట్ అనేటువంటిది ఏమో 166కి వచ్చింది, పిహెచ్డి ఓన్లీ అనేటువంటిది 142కి వచ్చింది ఈడబ్ల్యూఎస్లో. అదేవిధంగా ఎస్సీలో జేఆర్ఎఫ్ 178కి వచ్చింది, నెట్ 150కి వచ్చింది, పిహెచ్డి ఓన్లీ 132కి వచ్చింది. ఎస్టీలో జేఆర్ఎఫ్ 172కి వచ్చింది, అసిస్టెంట్ ప్రొఫెసర్ 148కి వచ్చింది, పిహెచ్డి ఓన్లీ 132 వరకు వచ్చి కట్ అయింది. ఎంతమందికి వచ్చింది అనేటువంటి కూడా ఇక్కడ ఇచ్చింది చూడండి. అన్రిజర్వ్డ్లో 66 మందికి ఇచ్చారు జేఆర్ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ 756 మందికి ఇచ్చారు, పిహెచ్డి ఓన్లీ 1656కి ఇచ్చారు. ఇది ఎకనామిక్స్కి సంబంధించి. ఇక పీడబ్ల్యూలో కేటగిరీల ప్రకారము ఇది కూడా ఉన్నది. రైట్, ఎకనామిక్స్ తర్వాత పొలిటికల్ సైన్స్. రైట్, ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్తున్నాను. పొలిటికల్ సైన్స్లో అన్రిజర్వ్డ్ దాంట్లో జేఆర్ఎఫ్ 234 దగ్గర కట్ అయింది, బాగానే కాంపిటీషన్ ఉంది. నెట్ 210 దగ్గర కట్ అయింది. అదేవిధంగా పిహెచ్డి ఓన్లీ 184 దగ్గర కట్ అయింది. పొలిటికల్ సైన్స్ ఓబీసీలో 226 జేఆర్ఎఫ్, ఈడబ్ల్యూఎస్లో 226, ఎస్సీలో 212, ఎస్టీలో 208 జేఆర్ఎఫ్. అదేవిధంగా నెట్ విషయానికి వచ్చినట్లయితే ఓబీసీ 196, ఈడబ్ల్యూఎస్ 196, ఎస్సీ 184, ఎస్టీ 180. పిహెచ్డి ఓన్లీలో చూసినట్లయితే 168 ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 164, ఎస్సీ 160, అదేవిధంగా ఎస్టీ 158. ఇది పొలిటికల్ సైన్స్కు సంబంధించి. తర్వాత పొలిటికల్ సైన్స్ తర్వాత ఉన్నటువంటి సబ్జెక్టు ఫిలాసఫీ గురించి చూసినట్లయితే ఫిలాసఫీ 3 అన్రిజర్వ్డ్లో జేఆర్ఎఫ్ 210 మార్కులకు వచ్చింది. ఓబీసీలో 196 మార్కులకు వచ్చింది, ఈడబ్ల్యూఎస్ 194, ఎస్సీలో 190, అదేవిధంగా ఎస్టీలో 172 మార్కులకు వచ్చింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ 184కు, 168కి, 170, ఈడబ్ల్యూఎస్ 170, ఎస్సీ 156, ఎస్టీ 144. అదేవిధంగా అన్రిజర్వ్డ్లో ఈ పిహెచ్డి ఓన్లీలో 160, 144, 144 ఈడబ్ల్యూఎస్కు, ఎస్సీలో 140, ఎస్టీలో 192.
ఇలా మీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు దాని స్క్రీన్ షాట్ కొట్టుకుంటే అయిపోతుంది, అలా తేలిపోతుంది. అంటే ఈజీ, మా అన్ని సబ్జెక్టులు ఎందుకు మీకు, మీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మీరు చూసుకుంటే కంప్లీట్. ఫిలాసఫీ అయిపోయింది. ఫిలాసఫీ తర్వాత సోషియాలజీ. సోషియాలజీలో సోషియాలజీలో అన్రిజర్వ్లో జేఆర్ఎఫ్ 228 మార్కులకు వచ్చింది. అన్రిజర్వ్లో అసిస్టెంట్ ప్రొఫెసరు 204 నెట్, పిహెచ్డి ఓన్లీ 176కి వచ్చింది. ఓబీసీలో జేఆర్ఎఫ్ 216కి వచ్చింది, నెట్ 188కి వచ్చింది, పిహెచ్డి ఓన్లీ 160కి వచ్చింది. ఈడబ్ల్యూఎస్లో జేఆర్ఎఫ్ 220కి వచ్చింది, ఈడబ్ల్యూఎస్లో 190కి నెట్ వచ్చింది, 156కి పిహెచ్డి ఓన్లీ వచ్చింది. ఎస్సీలో జేఆర్ఎఫ్ ఎస్సీలో 206కి వచ్చింది, 174కు నెట్ వచ్చింది, 150కి పిహెచ్డి ఓన్లీ వచ్చింది. అదేవిధంగా ఎస్టీలో 204కు జేఆర్ఎఫ్ వచ్చింది, 180కి నెట్ వచ్చింది, 150కి పిహెచ్డి ఓన్లీ వచ్చింది. ఇదేంది, సోషియాలజీ సబ్జెక్టుకు సంబంధించి. ఎవరైనా పీడబ్ల్యూ వాళ్ళు ఉన్నా కానీ తర్వాత చూసుకోండి, ఓకేనా. తర్వాత సోషియాలజీ తర్వాత హిస్టరీ. హిస్టరీ గురించి చూసినట్లయితే అన్రిజర్వ్డ్లో జేఆర్ఎఫ్ 206 మార్కులకు వచ్చింది, 158 మందికి ఇచ్చారు ఆల్ ఓవర్ ఇండియా. మరి అసిస్టెంట్ ప్రొఫెసరు 184 నెట్, 162 పిహెచ్డి ఓన్లీ. ఓబీసీ 196 జేఆర్ఎఫ్, 172కు నెట్, 150కి పిహెచ్డి ఓన్లీ. ఈడబ్ల్యూఎస్లో జేఆర్ఎఫ్ 198కి, తర్వాత 172కు అసిస్టెంట్ ప్రొఫెసర్, తర్వాత 148 పిహెచ్డి ఓన్లీ. ఎస్సీలో 188, 162, 144. తర్వాత ఎస్టీ కేటగిరీ విషయానికి వచ్చినట్లయితే 182కేమో జేఆర్ఎఫ్ వచ్చింది, 154కు అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చింది, అంటే నెట్. పిహెచ్డి ఓన్లీ ఏమో 136కి వచ్చింది. ఇది హిస్టరీకి సంబంధించి. తర్వాత ఆంథ్రోపాలజీ చూసినట్లయితే ఆంథ్రోపాలజీ ఒకసారి చూసుకోండి. 224, 188 అన్రిజర్వ్డ్, తర్వాత 168. ఇది ఆంథ్రోపాలజీ. చూసుకోండి, సరిపోతుంది. ఇక మనం చెప్పడం ఎందుకు, అక్కడికి వచ్చి రాగానే స్క్రీన్ షాట్ కొట్టుకొని తర్వాత చూసుకోండి, సరిపోతుంది అంతే. ఆంథ్రోపాలజీ కొంచెం సేపు ఇట్లా ఉంచుతా అంతే, ఇంకా చదువుడు ఎందుకు, మనకు ఈజీగా అయిపోతుంది. ఆంథ్రోపాలజీ తర్వాత కామర్స్ 210కి జేఆర్ఎఫ్ వచ్చింది అన్రిజర్వ్డ్ ఓపెన్లో, 210. రైట్, స్క్రీన్ షాట్ కొట్టు సరిపోతుంది. ఇది అంతే, మళ్ళీ స్క్రీన్ షాట్ కొట్టుకొని చూసుకుంటే అయిపోయాయి. ఫస్ట్దేమో జేఆర్ఎఫ్, తర్వాత నెట్, తర్వాత పిహెచ్డి ఓన్లీ. ఇది కామర్స్. తర్వాత ఎడ్యుకేషన్ అన్రిజర్వ్డ్ 204కు జేఆర్ఎఫ్ వచ్చింది ఎడ్యుకేషన్లో. ఎస్టీలో 178కి వచ్చింది జేఆర్ఎఫ్. తర్వాత సోషల్ వర్క్ ఇక్కడ నుంచి స్టార్ట్. సోషల్ వర్క్ అన్రిజర్వ్డ్లో 202కి వచ్చింది జేఆర్ఎఫ్. తర్వాత డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ అనేటువంటిది కూడా చూసుకోవాలి. మనకి ఎన్ని సబ్జెక్టులు, నెట్లో ఏ సబ్జెక్టులు ఉంటాయని కూడా తెలుస్తుంది ఇందులోనే, ఏ సబ్జెక్టులు ఉన్నాయనేటువంటిది. డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ 242కు 4కే వచ్చింది జేఆర్ఎఫ్, అంటే రాసిన వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి. రైట్. తర్వాత హోమ్ సైన్స్ కూడా ఇందులోనే ఉంది, 204కు జేఆర్ఎఫ్ వచ్చింది. స్క్రీన్ షాట్ కొట్టేసుకోండి. హోమ్ సైన్స్. తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చక్కగా
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 202కి వచ్చింది. నెక్స్ట్ పాపులేషన్ స్టడీస్. పాపులేషన్ స్టడీస్ పాపులేషన్ స్టడీస్ మ్యూజిక్. మ్యూజిక్ కూడా ఉంది చూడండి. మ్యూజిక్ 214కి వచ్చింది జేఆర్ఎఫ్. మ్యూజిక్. మేనేజ్మెంట్ ఇంక్లూడింగ్ బిజినెస్ ఏదో ఉంది, అది మేనేజ్మెంట్. తర్వాత మైథిలి లాంగ్వేజ్. మైథిలి లాంగ్వేజ్ ఆల్ ఓవర్ ఇండియా కాబట్టి ఇది మైథిలి లాంగ్వేజ్. మైథిలి. బెంగాలీ. బెంగాలీ కట్ ఆఫ్. ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయో కూడా తెలిసిపోతుంది. హిందీ 25 హిందీ. 25 హిందీ. తర్వాత కన్నడ. కన్నడ కన్నడ కూడా చూసుకోవచ్చు. కన్నడ. తర్వాత మలయాళం. 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 ఒరియా 184 కట్ ఆఫ్ అయింది. ఒరియా జేఆర్ఎఫ్. ఒరియా. పంజాబీ. 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 సాంస్క్రిట్ 202 కట్ అయింది. సాంస్క్రిట్ జేఆర్ఎఫ్. సాంస్క్రిట్. తమిళ్ 168కే కట్ అయింది. ఎంత టఫ్ వచ్చింది మరి పేపర్ మరి. తమిళ్. తెలుగు. తెలుగు అన్రిజర్వ్డ్ అంటే జేఆర్ఎఫ్ 182 కట్ అయింది. తెలుగు 182కు జేఆర్ఎఫ్ కట్ అయింది. 9 మందికి జేఆర్ఎఫ్ వచ్చింది. 162 నెట్ కట్ అయింది. 83 మందికి నెట్ వచ్చింది. 142 మందికి పిహెచ్డి ఓన్లీ వచ్చింది. 197 మందికి వచ్చింది. దీంట్లో ఓబీసీలో ఇది అన్రిజర్వ్డ్లో అన్రిజర్వ్డ్లో ఓబీసీలో 172 కట్ అయింది. 10 మందికి జేఆర్ఎఫ్ వచ్చింది. ఓబీసీలో 152కు నెట్ కట్ అయింది. 102 మందికి నెట్ వచ్చింది. 134 పిహెచ్డి ఓన్లీ. 206 మందికి ఓబీసీలో వచ్చింది. ఈడబ్ల్యూఎస్లో 178కి కట్ అయింది. ఒక్కరికి వచ్చింది అది. అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే నెట్ 152 మందికి వచ్చింది. 152 మార్కులకు వచ్చింది. 14 మందికి ఇచ్చారు. పిహెచ్డి ఓన్లీ 130 మార్కులకు వచ్చింది. ఎస్సీలో జేఆర్ఎఫ్ 170కి వచ్చింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ నెట్ 142కి వచ్చింది. పిహెచ్డి ఓన్లీ 128కి వచ్చింది. ఎస్టీలో 156కి వచ్చింది జేఆర్ఎఫ్. పిహెచ్డి ఓన్లీ అంటే నెట్ 142కి వచ్చింది. 128కి వచ్చింది. ఎస్సీ ఎస్టీ నెట్ సేమ్ ఉన్నాయి చూడు. 142, 140, 160, 128. తర్వాత చూసినట్లయితే ఇక పిహెచ్డి విజువల్ హ్యాండిక్యాప్, విజువల్లీ, ఇయర్లీ, ఇవన్నీ కొన్ని పిహెచ్డిలో పీడబ్ల్యూడిలో ఉన్నటువంటి రకాలు. పిహెచ్డి కాదు, పీడబ్ల్యూడి. పర్సన్ విత్ డిజేబిలిటీస్. ఇది తెలుగుకు సంబంధించి. స్క్రీన్ షాట్ కొట్టుకొని తెలిపోతారు, సరిపోతుంది. ఒక్క నిమిషం. ఇప్పుడు కొట్టుకోండి. రైట్, తెలుగు అయిపోయింది. తర్వాత ఉర్దూ. ఉర్దూలో 232 కట్ అయింది. ఉర్దూ ఉర్దూ ఉర్దూ. తర్వాత అరబిక్. అరబిక్లో అన్రిజర్వ్ 236 కట్ అయింది జేఆర్ఎఫ్. అరబిక్. తర్వాత ఇంగ్లీషు. ఇది ఎక్కువ మంది ఉంటారు మన వాళ్ళు కాబట్టి ఇక్కడ ఒకసారి చూద్దాం. జేఆర్ఎఫ్ ఏమో 214 కట్ అయింది ఓసీ కేటగిరీలో. నెట్ ఏమో 188 కట్ అయింది. 188. తర్వాత పిహెచ్డి ఓన్లీ ఏమో 162 కట్ అయింది. చాలా మంది రాశారు ఇక్కడ. 5398. జేఆర్ఎఫ్ కూడా 161 మందికి వచ్చింది. ఆల్ ఓవర్ ఇండియా కాబట్టి. నెట్ 2345 మందికి వచ్చింది. ఓబీసీలో జేఆర్ఎఫ్ 202కు వచ్చింది. 172కు అసిస్టెంట్ ప్రొఫెసర్. పిహెచ్డి ఓన్లీ 150. ఈడబ్ల్యూఎస్ జేఆర్ఎఫ్ 204కు వచ్చింది. నెట్ 170కి వచ్చింది. పిహెచ్డి ఓన్లీ 146కి వచ్చింది. 146కి వచ్చింది. ఎస్సీలో 190కి జేఆర్ఎఫ్.
నెట్ 160కి, పిహెచ్డి ఓన్లీ 144. ఎస్టీలో 188, 156, 140. ఇక తర్వాత మిగతాయి ఉన్నాయి. ఇంగ్లీష్. తర్వాత లింగ్విస్టిక్స్. ఎవరైనా లింగ్విస్టిక్స్ ఉంటే చూసుకోండి, స్క్రీన్ షాట్ కొట్టుకోండి. లింగ్విస్టిక్స్. చైనీస్ కూడా ఉంది చూడండి. 174 వచ్చింది చైనీస్. డోగ్రీ. నేపాలి. ఎన్ని భాషలు. మణిపురి. అస్సామీసి అంట. అస్సామీ. గుజరాతీ కట్ ఆఫ్. మరాఠీ కట్ ఆఫ్. ఫ్రెంచ్ కట్ ఆఫ్ చూడండి. స్పానిష్. రష్యన్ కూడా రాశారు. పర్షియన్. రాజస్థానీ. జర్మన్. జపనీస్. అడల్ట్ ఎడ్యుకేషన్ ఆర్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్. ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్. ఇది ఇంపార్టెంట్. 200, 178, 154. ఓబీసీలో 192, 160, 140. మనోళ్ళు ఉంటారు కాబట్టి చెప్తున్నా ఇక్కడ. ఫిజికల్ ఎడ్యుకేషన్ చూసుకోండి. అరబ్ కల్చర్ అండ్ ఇస్లామిక్ స్టడీస్. ఇండియన్ కల్చర్. లేబర్ వెల్ఫేర్ ఆర్ పర్సనల్ మేనేజ్మెంట్. లా 218, 55 మందికి వచ్చింది జేఆర్ఎఫ్. అసిస్టెంట్ ప్రొఫెసర్. తర్వాత ఇది లా. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. బిఏ, బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్. MLIC చేసినటువంటి వాళ్ళు ఉంటారు కదా. ఇది చాలా మంది అడుగుతున్నారు. జేఆర్ఎఫ్ 186, 166, 166, 146, 174, 152, 136, 178, 154, 136, 162, 142, 126, 166, 140, 124. ఇది లైబ్రరీ సైన్స్. తర్వాత బుద్ధిస్టు, జైన, ఇదంతా గాంధీయన్. కంపారిటివ్ స్టడీ ఆఫ్ రిలీజియన్స్. మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం. ఇది కూడా అడుగుతున్నారు చాలా వరకు. ఎంతవరకు కట్ కావడానికి అవకాశం ఉండేది. జేఆర్ఎఫ్ 216కు, నెట్ 192 కట్ అయింది ఓపెన్లా. పిహెచ్డి ఓన్లీ 172. ఓబీసీలో 204 జేఆర్ఎఫ్ వచ్చింది. నెట్ 178, పిహెచ్డి ఓన్లీ 160. ఈడబ్ల్యూఎస్ 210 జేఆర్ఎఫ్, 174 నెట్, 156కు పిహెచ్డి ఓన్లీ. ఎస్సీ 190, 172, 152. ఎస్టీ 192, 168, 150. ఇది మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం. చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఇది రైట్. తర్వాత పర్ఫార్మింగ్ ఆర్ట్స్కి సంబంధించి
ప్రదర్శన కళలు, డ్యాన్స్, డ్రామా, థియేటర్ ఆర్ట్స్. ఇది పర్ఫార్మింగ్ ఆర్ట్స్. మ్యూజియాలజీ అండ్ కన్జర్వేషన్, కొన్ని చదవడానికి కూడా రానటువంటి ఉన్నాయి. ఆర్కియాలజీ. ఈ ఆర్కియాలజీ అంటే మనకు ఉన్నది కాబట్టి డిపార్ట్మెంటు 202 జేఆర్ఎఫ్, 176 అసిస్టెంట్ ప్రొఫెసరు, ఈ పిహెచ్డి ఓన్లీ 158. ఆర్కియాలజీ. క్రిమినాలజీ అంట. క్రిమినాలజీ రాసిరు చూడు అమ్మ, 248 కట్ అయింది క్రిమినాలజీ. ట్రైబల్ అండ్ రీజనల్ లాంగ్వేజ్ లిటరేచర్ సంబంధించింది ఇది. ఓకే. ఫోక్ లిటరేచర్ కూడా చాలా మంది రాస్తారు. ఎంఏ ఫోక్ లిటరేచర్ చేసినటువంటి వాళ్ళు. 204 కట్ అయింది, ఒకరికి వచ్చింది. 178 నెట్ కట్ అయింది. 152 పిహెచ్డి ఓన్లీ ఫోక్ లిటరేచర్. తర్వాత కంపారిటివ్ లిటరేచర్, తులనాత్మక సాహిత్యం, 216, 192, 166. సాంస్క్రిట్ ట్రెడిషనల్ సబ్జెక్ట్స్, సాంస్క్రిట్ సంబంధించి ఇది. ఉమెన్ స్టడీస్, విజువల్ ఆర్ట్ సంబంధించినటువంటిది, జియోగ్రఫీ. ఇది 208కి జేఆర్ఎఫ్ కట్ అయింది ఓపెన్ కేటగిరీలో. 186కు నెట్ కట్ అయింది. 164కు పిహెచ్డి ఓన్లీ కట్ అయింది. ఓబీసీలో 198 కట్ అయింది. 174 కట్ అయింది నెట్. పిహెచ్డి ఓన్లీ 152 కట్ అయింది. ఈడబ్ల్యూఎస్లో 204, 172, 148. ఎస్సీలో 186, 164, 146. ఎస్టీలో 180, 158, 140. ఓకే, ఇది జియోగ్రఫీ. తర్వాత సోషల్ మెడిసిన్ అండ్ కమ్యూనికేషన్ హెల్త్. ఇది ఏందో ఫోరెన్సిక్ సైన్స్ అనేటువంటిది కూడా ఇందులోనే ఉంది. స్క్రీన్ షాట్ కొట్టుకోండి. ఫోరెన్సిక్ సైన్స్. అదేవిధంగా పాలీ లాంగ్వేజ్, కాశ్మీరీ. తర్వాత కొంకణి కూడా ఉంది. రాసిన వాళ్ళందరికి వచ్చినట్టుంది కొంకణిలో. కంప్యూటర్ సైన్స్. ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్. వాళ్ళకు 198, 73 అంటే 198కి జేఆర్ఎఫ్, 172కు ఓకే, 172, 152. స్క్రీన్ షాట్ కొట్టుకోండి. ఎలక్ట్రానిక్ సైన్స్ కూడా ఇందులోనే ఉంది. 186. ఎలక్ట్రానిక్స్. ఎన్విరాన్మెంటల్ సైన్స్. పాలిటిక్స్ ఇంక్లూడింగ్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ అంట. ప్రాకృత లాంగ్వేజ్. హ్యూమన్ రైట్స్ అండ్ డ్యూటీస్. టూరిజం అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్. బోడో. సంతాలి. యోగా. సింధీ. హిందూ స్టడీస్. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్. డిజాస్టర్ మేనేజ్మెంట్. ఆయుర్వేద బయాలజీ.
మొత్తము జేఆర్ఎఫ్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు 5,158. నెట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు 53,279. అదేవిధంగా పిహెచ్డి క్వాలిఫై అయినటువంటి 1,14,445. మొత్తము 105 సబ్జెక్టులు ఉన్నాయండి. 105 సబ్జెక్టులకు డిసెంబర్లో యూజీసీ నెట్ నిర్వహిస్తే అందులో 5,158 మందికి జేఆర్ఎఫ్ వచ్చింది. 53,279 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫై అయ్యారు. 1,14,445 మంది ఏమో పిహెచ్డికి అర్హత సాధించారు. ఓకే, ఇది యూజీసీ నెట్ 2024 డిసెంబర్లో జరిగినటువంటి ఎగ్జామ్కు సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్. ఓకేనా, చాలా మంది సబ్జెక్ట్ వైజ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ అడుగుతున్నారు. తెలుసుబడి 105 సబ్జెక్టులకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ అయితే చెప్పాను. ఓకే, ఎంతో కష్టపడుతున్నాం. మీ కొరకు ఎంతో మేము కష్టపడతా ఉన్నాం. అంటే ప్రతి ఒక్క సమాచారాన్ని విద్యార్థులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఏ ఒక్క విషయంలో కూడా లాస్ కావద్దు. అవర్ మిషన్ అనేటువంటిది యువర్ సక్సెసే అవర్ మిషన్. నా యొక్క లక్ష్యమే అది. మీ యొక్క గెలిపే నా యొక్క లక్ష్యం, అంతే. యువర్ సక్సెస్ అవర్ మిషన్. ఇది టిఎల్జీ స్టడీస్ యొక్క క్యాప్షన్. యువర్ సక్సెస్ అవర్ మిషన్. ఏ సబ్జెక్ట్ అయినా ఏం లేదు, ఏ డౌట్ ఉన్నా కానీ నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా, రైట్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మేము కోరుకునేది అదొకటే. ఓకే, థ్యాంక్ యూ.